హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లతా శివ. ఈరోజు వచ్చేసి మనం ఒక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. ఇక్కడ వచ్చేసి పిల్లల్ని మనం కంపల్సరీగా కార్ సీట్లోనే పెట్టి ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. హాస్పిటల్లో డెలివరీ అయిన వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళని డిశ్చార్జ్ చేయాలంటే ఫస్ట్ నర్స్ వచ్చేసి మన కార్లో కార్ సీట్ పర్ఫెక్ట్గా ఉంది అని అనుకున్నప్పుడు మాత్రమే వాళ్ళని డిశ్చార్జ్ చేస్తుందంట. ఇది చాలా మంచి విషయమే, ఎందుకంటే పిల్లల్ని మనం ఈ విధంగా కార్ సీట్లో పెట్టి ట్రావెల్ చేయడం వల్ల వాళ్ళు చాలా సేఫ్గా ఉంటారు, సెక్యూర్గా ఉంటారు. ఏవైనా సడన్ బ్రేక్స్ వేసినప్పుడైనా కానీ, ఏదైనా యాక్సిడెంట్స్ అలా జరిగినప్పుడైనా కానీ వాళ్ళకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా సెక్యూర్గా ఉంటారు. అలాగే ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ సీట్లో పిల్లల్ని కూర్చోబెట్టడానికి అలౌ చేయరు. మినిమం ఫ్రంట్ సీట్లో పిల్లలు కూర్చోవాలంటే వాళ్ళ ఏజ్ వచ్చేసి 14 years కంప్లీట్ అయి ఉండాలి. ఇది కూడా ఒక మంచి విషయం, ఎందుకంటే ఫ్రంట్ సీట్లో కన్నా బ్యాక్ సైడ్ సీట్లో కొంచెం జర్నీ అనేది చాలా సేఫ్గా ఉంటుంది. సో మన జర్నీ చాలా సేఫ్గా సెక్యూర్గా ట్రావెల్ చేయాలనుకుంటే ఈ విధంగా కార్ సీట్